రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు క్రికెటర్గా బ్యాట్ జలిపించిన అంబటి రాయుడు ఐపీఎల్ ముగిసిన తర్వాత పొలిటీషియన్గా మారాలనే నిర్ణయానికి వచ్చాడు. గత కొంతకాలంగా అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో కథనం వచ్చింది. ప్రజలకు సేవ చేసేందుకు రాయుడు రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటున్నారని పేపర్లో వచ్చింది. అయితే ఏ పార్టీలో చేరాలి, ఎప్పుడు చేరాలనే విషయంలో రాయుడు త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. అంబటి రాయుడు స్వస్థలం గుంటూరు జిల్లా వెల్లలూరు. అందుకే ఆయన ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలిసిందే. ఇప్పటికే అంబటి రాయుడుకు ఏపీలోని పలు పార్టీల నుంచి ఆహ్వానాలు సైతం అందాయట. బలమైన కాపు కమ్యూనిటీకి చెందిన అంబటి రాయుడు కుటుంబానికి మంచి పేరు ఉంది. గతంలో రాయుడు తాత గ్రామ సర్పంచ్గాను పనిచేశారు. ఇటీవల కాలంలో జగన్ స్పీచ్పై అంబటి రాయుడు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. దాంతో ఆయన వైసీపీలోకి వెళ్తారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఏ రాజకీయ పార్టీతోనూ తాను చర్చలు జరపలేదని అంబటి చెప్పుకొచ్చారు. రంజీల్లో హైదరాబాద్ తరఫున అంబటి రాయుడు క్రికెటర్గా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత టీమిండియాలో చోటు సంపాదించి జట్టు విజయాల్లో తనదైన పాత్ర పోషించాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో ఆడుతున్నాడు. 37 ఏళ్లున్న రాయుడు ఈ ఏడాదితో ఐపీఎల్కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఐపీఎల్ తర్వాత అతడు రాజకీయ ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో అంబటి రాయుడు పోటీ చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనకు సరిపోయే నియోజకవర్గాన్ని సూచించాల్సిందిగా తన అభిమానులు, శ్రేయోభిలాషులను అంబటి రాయుడు కోరినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్త ప్రచురించింది. ఇదిలా ఉంటే తమ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ అంబటి రాయుడుని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఏపీ రాజకీయాలపై ఉన్న మక్కువ కారణంగా ఆయన వైసీపీ, టీడీపీ లేదంటే జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా అంబటి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.